అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయంటే ఏ ఒక్కరిని నమ్మే పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా సరైన దారిలో వెళ్తున్నారు, సో వీళ్ళలో పారదర్శకత ఉంది, అకౌంటబిలిటీ ఉంది, వీళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఉంది అని చెప్పడానికి లేదు. చంద్రబాబు గారు అవని, జగన్ గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని ఎవరైనా అలాగే, అంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. అయితే పొలిటీషియన్స్ అన్నాక వాళ్ళు చేసేదే పాలిటిక్స్ అంటేనే దానిలో అబద్ధాలు ఉంటాయి, ఫేక్ ప్రచారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికి తిరుమల ఆలయాన్ని తీసుకురావడం, తిరుమల సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని తీసుకురావడమే ఇక్కడ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నమాట. ఇందులో ఏ ఒక్కరూ అతీతులు కాదు. తిరుమల కల్తీ నెయ్యి కేసుని మనం డెప్త్గా స్టడీ చేస్తే చాలా అంశాలు మనకు వస్తాయి. ఇందులో ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అనేది 2024 సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తిరుమల లడ్డు కల్తీ చేశారు, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఆయన చెప్పారు. అప్పుడు విషయం బయటకు వచ్చి అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆ నెలల్లో దర్యాప్తు మొదలైందనమాట. అక్టోబర్లో రాష్ట్ర సిట్ దర్యాప్తు ప్రారంభించింది. నవంబర్ నెలాఖరికి సుప్రీంకోర్టు కల్పించుకొని సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తుకి ఆదేశించింది. దాదాపుగా ఏడాది పాటు విచారించిన సిట్ అనేక విషయాలు వెలుగులోకి తెచ్చి 36 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ 36 మంది ఎవరెవరంటే టీటీడీ ఉద్యోగులు 13 మంది అండ్ డైరీ ప్రతినిధులు, వివిధ డైరీలు ఉన్నారు కదా, ఈ బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ప్రతినిధులు ఉన్నారు కదా వాళ్ళు, ప్లస్ ఈ చిన్న అప్పన్న ఎవరు పిఏగా పనిచేసిన వ్యక్తి, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి, వీళ్ళందరూ ఈ 36 మంది నిందితులు. వీళ్ళు 68 లక్షల కిలోల వరకు కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది తిరుమలకు ఆ పీరియడ్లో అని కూడా సిట్ నిర్ధారించింది. సుమారుగా 235 కోట్లు కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించింది. ఇది ఎలా చేశారంటే సింపుల్గా, యాక్చువల్లీ 250 కోట్లు టర్నోవర్ ఉండాలి నెయ్యి సరఫరా చేయాలి అంటే తిరుమలకు, కానీ దీన్ని 150 కోట్లకు తగ్గించారు. 150 కోట్లకు తగ్గించేశారు. అలాగే పాల సేకరణ 6 లక్షలు, రోజుకి 6 లక్షల లీటర్లు పాల సేకరణ చేయాలి, కానీ దీన్ని 4 లక్షలకో 3.5 లక్షలకో తగ్గించారు. అలాగే నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించారు. అంటే వాళ్ళు అనుకున్న డైరీకి టెండర్ కట్టబెట్టడం కోసం నిబంధనల్లో మార్పు చేశారు. టర్నోవర్ మార్చారు, పాల సేకరణ మార్చారు, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని మార్చి వాళ్ళు అనుకున్న డైరీకి ఇచ్చేశారు. ఈ నిబంధనలన్నీ మార్చాలి అంటే ఒక్క పిఏ చిన్నప్పన్న వలన అవుద్దా, ఒక సాధారణ టీటీడీ ఉద్యోగి వలన అవుద్దా? అవదు కదా. ఇంత పెద్ద పెద్ద నిబంధనలు మార్చాలి అంటే టీటీడీ బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. అంటే చైర్మన్ అండ్ ఈఓ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇదంతా జరుగుద్ది. అంతే తప్ప ఒక సాధారణ పిఏ వెళ్ళి ఇవన్నీ మార్చలేడు. అంటే ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. టర్నోవర్స్, మిల్క్ సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు, ఒక్క పిఏ వలన అంత అవుద్దా? ఒక పిఏ 50 లక్షల లంచం అడిగితే, డైరీ ప్రతినిధులను కలిసి 50 లక్షల లంచం అడిగితే మరప్పుడు చైర్మన్ ఏం చేసినట్టు, ఈఓ ఏం చేసినట్టు? అదే పిఏ లేదు 50 లక్షలే ఇవ్వకపోతే లేదు, 1 కిలోకి 25 రూపాయలు లంచం ఇవ్వండి అని అడిగితే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సో ఎందుకు అతను చెప్పినట్టే యాక్చువల్లీ పిఏ ఏదైతే కథ నడిపించాడో అదే ఎందుకు ఫైనల్ అయింది? సో అసలు ఆ పిఏ వెనకున్న వ్యక్తి ఎవరు, ఈ నిబంధనలన్నీ మార్చింది ఎవరు? దీని అంతటికీ సమాధానం లేదు. దీని అంతటికీ సమాధానం నేను చెప్తా, ఈ వీడియోలో నేను చెప్తా. ఇక్కడ నాణేనికి 2 వైపులు. ఒకటి, కల్తీ జరిగిన మాట నిజం, కానీ కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనేది అబద్ధం. సో కల్తీ జరిగిన మాట నిజం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషి. కొవ్వు కలిసింది అనేది అబద్ధం కాబట్టి ఇక్కడ కూటమి దోషి. అర్థమైందా? ఎందుకంటే కొవ్వు కలిసిందని చెప్పారు కాబట్టి. కానీ వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని కల్తీ చేసి సరఫరా చేయించారు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ దోషే, కూటమి కూడా దోషే. దీనిలో ఇద్దరు దొంగలే, ఇద్దరు దోషులే. అయితే ఇక్కడ సామాన్యుడు మనమేం ఆలోచించాలి?
ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ సిట్ దర్యాప్తు ఎంత డొంక తిరుగుడు, ఎంత డొల్లతనంగా సాగిందో చూడండి. ఒక పిఏ 50 లక్షలు లంచం అడిగాడు, ఒక పిఏ కేజీకి 25 రూపాయలు లంచం అడిగాడు, ఒక పిఏ ప్లస్ టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ సిబ్బంది కొంతమంది 235 కోట్లు స్కామ్ చేశారు. కానీ ఆ పిఏ ఖాతాలో 4.69 కోట్లు జమ అయ్యాయి. అందులో ఆ పిఏ అధికారం కోల్పోయే సమయానికి 4.6 కోట్లు వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇవన్నీ చెప్పారే, ఇవన్నీ వాంగ్మూలంలో చెప్పారే, కానీ ఛార్జ్ షీట్లో ఎందుకు వేయలా? ఆ పిఏ లంచం అడిగిన విషయం ఫైనల్ ఛార్జ్ షీట్లో వేయలా. 235 కోట్లు జరిగిందని ఇచ్చారు, ఇందులో ఎవరెవరు పాత్రదారులో ఇచ్చారు, కానీ పెద్ద తలకాయల జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను. ఇదిగోండి మన ఛానల్లో గతంలో చేసిన వీడియోలు మీరు చూడొచ్చు. టీటీడీ లడ్డు తప్పు ఎవరిదనేది, అలాగే పెద్దవాళ్ళు పంచుకున్నారు, చిన్నోడిని బలి చేశారు అనే వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, టీటీడీ బోర్డు అప్పట్లో చైర్మన్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు, అవునా? ప్లస్ అతని టీం. సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, పాలక మండలి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఈఓ ఎవరప్పుడు? ధర్మారెడ్డి. ఈయన అమలు చేస్తారు. వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ఫైల్ని ఈయన దగ్గరకు పంపిస్తే ఈయన దాని మీద సంతకం పెట్టి అమలు చేస్తాడు. వీళ్ళు నిర్ణయాధికారం మాత్రమే వీళ్ళది, అమలు చేసే అధికారం ఈయనది. సో టెండర్ నిబంధనలు మార్చింది వీళ్ళు, కానీ దాన్ని అమలు చేసింది ఈయన. కానీ వీళ్ళకి సంబంధం లేదంట, వీళ్ళకి సంబంధం లేదంట. ఈయన పేరు లేదు ఛార్జ్ షీట్లో, ఈయన పేరు లేదు ఛార్జ్ షీట్లో. మరి ఇంకెవరు తిన్నారు 235 కోట్లు? ఎవరు తిన్నట్టు 235 కోట్లు? ఎవరి ఖాతాకు వెళ్ళినట్టు 235 కోట్లు? పెద్ద పెద్ద తలకాయల జోలికి వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ప్రధానమైన వ్యక్తులందరూ కూడా పెద్ద వాళ్ళకు కావాల్సిన వాళ్ళు, కేంద్ర హోంశాఖలో కీలకమైన వ్యక్తులకు కావాల్సిన వాళ్ళు, కేంద్ర హోంశాఖలో పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళ తప్పులు బయట పెడితే సిబిఐ అయినా సరే, సిఐడి అయినా సరే అంత ఆషామాషి కాదు. సో పెద్దోళ్ళను వదిలేశారు. సింపుల్గా పెద్దోళ్ళను వదిలేసి ఆ చిన్నప్పన్న పేరు మీద అలా కానిచ్చేశారనమాట. సో ఇది అంటే మన రాష్ట్రంలో రాజకీయం ఎంత దారుణంగా ఉందనడానికి ఇది ఉదాహరణ. ఒక కల్తీ నెయ్యి కేసులో ఎవడు అసలైన దోషి అనే పెద్దోడిని పట్టుకోలేదంటే అవినీతి జరిగింది, కానీ ఎవడు తిన్నాడో చెప్పరంట. ఒక పిఏ 50 లక్షలు లంచం అడిగాడు అని చెప్పారు. ఆ పిఏ లంచం అడిగిన విషయం చైర్మన్కి తెలియదంట, ఎవరు చెప్పలేదంట. కానీ వీళ్ళేమో పిఏ ఎందుకు లంచం అడిగాడు? పిఏ నీకు అనుగుణంగా టెండర్ నిబంధనలు మారుస్తాను, నీకు అనుగుణంగా నీ డైరీకి కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తాను, దానికి సంబంధించి కొన్ని ఫైల్స్ మూవ్ చేస్తాను అన్నాడు. అది నిజంగా అలాగే జరిగింది. చైర్మన్కి తెలియకపోతే టెండర్ నిబంధనల్లో ఎందుకు మార్చారు? టర్నోవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎందుకు తగ్గించారు? ఇదంతా డౌట్లే కదా. అంటే సగటు సామాన్యుడిగా మనకు రావాల్సిన అనుమానాలు ఇవి. పిఏ అనుకున్నది జరిగింది, మీరు నాకు లంచం ఇవ్వండి, నేను మీకు ఇవి చేస్తాను, ఫేవర్ చేస్తాను అన్నాడు. ఆ ఫేవర్లు అన్నీ జరిగాయి. ఆ ఫేవర్ చేసిన వ్యక్తి పిఏకి అంత సీన్ లేదు, పై స్థాయి వ్యక్తులే చేయాలి, చైర్మన్ ఈవోలే చేయాలి. కానీ వాళ్ళు నిందితులు కాదంట, వాళ్ళ అంతిమ లబ్ధిదారులు కాదంట, వాళ్ళ పేర్లే అసలు ఎక్కడా ప్రస్తావించలేదు ఛార్జ్ షీట్లో. సో చాలా డొల్లతనం ఉంది, చాలా డొంక తిరుగుడు వ్యవహారాలు ఉన్నాయి. సో ఇదంతా ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒకటి బయటికి తీసుకొచ్చాం కదా, కొంతమంది పేర్లు పెట్టాలని పెట్టారు అంతే. సో అందుకే ఇందులో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు అలాగే ఉంది, వ్యవస్థ అలా తయారైంది. రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు దొరికిపోయేసరికి పెద్దవాళ్ళందరినీ సేవ్ చేసేసి చిన్నవాళ్ళని బలి చేశారు అంతే. థ్యాంక్ యూ.